నమస్తే. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక నుంచి గనుల వరకు దోపిడీ, కుంభకోణాలు అన్నీ మనం చూసాము. ఇటీవల కాలంలో అయితే గనుల శాఖ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వెంకటరెడ్డి తనని అతి కష్టం మీద అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. మరి ఇప్పుడు తను దొరికిన తర్వాత విచారణలో మరి పెద్ద తిమింగలం పేరు బయటకు వస్తుందా రాదా అనే ఆసక్తికర విషయాలు అయితే ఉన్నాయి. దీంతో అయితే షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరి ఆ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే గనుల శాఖ డైరెక్టర్ అయితే వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత మరి తానే చేశాడా, లేకపోతే తన వెనకాల ఎవరున్నారా అని చెప్పేసి పేరు చెప్పకుండానే షర్మిల గారు అన్ని మాట్లాడుతున్నారు. ఇంకా తీగ అయితే దొరికింది, మరి ఇంకా డొంక కదలాలి అన్నట్టు తను మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? అంటే ఆమె అంటున్న పేరు ఎవరిదై ఉంటుంది అసలు? ఇంకెవరండి, ఆవిడ డైరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకో ఎప్పుడూ డైరెక్ట్గా తిడుతుంది ఆవిడ భయపడదు. అన్నగారిని తిట్టడంలో షర్మిల సిద్ధాస్తురాలు. ఆవిడకి ఏ మొహమాటం ఉండదు. మరి ఎందుకని ఈ గనుల శాఖ వ్యవహారంలో అంటే దీన్ని ఏమంటారు, ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం ఆవిడ పేరు చెప్పాల. ఆ సూత్రధారి ఎవరో కనుక్కోండి, ఏ ప్యాలెస్లో ఉన్నాడో అందరికీ తెలుసు. ఆల్రెడీ అంటే పాత్రధారి వెంకటరెడ్డి, సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు, అతన్ని పట్టుకోండి అంటుంది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోండి అని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వెంకటరెడ్డి ఏం చేశాడు? మామూలుగా కాదు కదండి, మీకు తెలుసు. రాళ్ళు అంటే మంచి మంచి రంగురాళ్ళు లాంటివి ఇవన్నీ కూడా అవన్నీ కదా మనం అన్నీ మాట్లాడుకున్నాం. అలాంటివన్నీ కూడా అయిన వాళ్ళకి అప్పచెప్పి, ముఖ్యంగా పెద్దిరెడ్డి గారు, ది గ్రేట్ పెద్దిరెడ్డి. ఆరోపణలు భూ కబ్జాల దగ్గర నుంచి, భూ కబ్జాలు పక్కన పెట్టండి, కరెక్టే, భూ కబ్జాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గనులు, ఈ మైనింగు, ఈ గనులు, అందులో ఏం చేశాడు ఆయన మనం చూసాం. ఎవరు, పులవర్తి నానికి 50 కోట్లు జరిమానా వేశాడు, మనకు గతంలో గుర్తుంది. కాబట్టి వీళ్ళందరినీ, అంటే ఇవాళ రెచ్చిపోయాడు పెద్దిరెడ్డి అంటే ఆ రెచ్చిపోవటానికి కారణం వెనకాల ఎవరున్నారు అని. ఈ రెచ్చిపోవడానికి కారణం ఈ గనుల శాఖలో చేసిన అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అది. ఒక అనకొండల్లాగా వీళ్ళు వెనకాల కట్టలు పెట్టుకుని, డబ్బు కట్టలు, అది వీళ్ళు ఆడిన నాటకం. వీళ్ళు అలాగా అంటే అంత బరితెగించటానికి కారణం ఈ అక్రమంగా సంపాదించిన, ఈ మైనింగ్లో సంపాదించిన ఈ డబ్బు అన్నమాట. దీంట్లో ఏమండి, ఇప్పుడు డబ్బు మీకు వచ్చింది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి అనొచ్చు నాకేంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా అసలు? అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డబ్బు అనేది ఆయనకు వెళ్ళాల్సింది వెళ్తూ ఉంటుంది, ఆయనకు ముట్టాల్సింది ముట్టాక ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎత్తిన పెట్టుకుంటాడా, లేకపోతే ఇంకెవరిని పెట్టుకుంటాడా? ఆయన ఒక పెద్దిరెడ్డిని ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఆయన ఎత్తిన పెట్టుకునేదో ఒక పెద్దిరెడ్డిని పెట్టుకుంటాడు, ఒక పిన్నెల్లిని పెట్టుకుంటాడు, ఒక నందిగం సురేష్ని పెట్టుకుంటాడు. అంటే వీళ్ళతోటి ఎందుకు పెట్టుకున్నాడు? వీళ్ళ ద్వారా అవినీతి సొమ్ము ఓ పక్క వస్తే, మరో పక్క వీళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ అవుతారనుకున్నాడో, నందిగం సురేష్ అయినప్పుడు, పిన్నెల్లి అయినప్పుడు, ముందు అక్కడికి ఎందుకు పరిగెట్టాడండి? అంటే నా పేరు చెప్పకండి, నా గుట్లు బయట పెట్టకండి అని బతిమాలుకోవటానికి వెళ్ళాడు. లేకపోతే అంత అవసరమేముంది? ఓ పక్క వరద బాధితులు ఏడుస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు కదా. అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఇవాళ షర్మిల అడగడానికి ఒక రీజన్ ఉంది. షర్మిలకి తెలియని విషయం లేదండి. వాళ్ళ అన్నగారి గురించి మొత్తం తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి ఆవిడకి తెలుసు కదా. అందుకని ఆవిడ చెప్పారు అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఈ ఫస్ట్ టైం అనుకుంటా తను ఎప్పుడు కూడా అన్నాన్ని కూడా అంటే జగన్ రెడ్డి అని మాట్లాడకుండా ఎవరో కనుక్కోండి, పట్టుకోండి, వాళ్ళని ఆ తిమింగలాన్ని పట్టుకోండి, కోట్ల రూపాయలని చేశారని చెప్పేసి అంది. అంటే ఇంకెవరైనా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అల్టిమేట్ అంటారా మొత్తానికి? జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ అండి. ఆవిడ ఎందుకో పేరు చెప్పడానికి ఇష్టపడలేదు అంతే. ఇప్పుడు 2566 కోట్లు వెంకటరెడ్డి ఈరోజు చేశాడు కదా గనుల శాఖలో. చేయటమే కాకుండా పారిపోయాడు కదా వెంకటరెడ్డి, పారిపోయాడు.
తర్వాత ఇంకొక వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డి పారిపోయాడు, వెంకటరెడ్డి పారిపోయాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? యలహంక ప్యాలెస్కి దగ్గరలోనే రూములు తీసుకుని ఉన్నారు కదా. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డిని వాళ్ళు చాలా కష్టపడి పట్టుకున్నారు. అంటే ఇవాళ మీకు ఆవిడ చెప్పిన దాంట్లో 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి జరిగిన అవినీతి ఒకటైతే, అవినీతి సొమ్ము ఎక్కడుందో ఆవిడ చెప్తున్నారు. ఎక్కడుంది? యలహంక ప్యాలెస్లో ఉంటుందని చెప్తారు. రెండోది, ఈ చేసిన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యలహంక ప్యాలెస్లోనూ యలహంక ప్యాలెస్ చుట్టుపక్కల ఉంటారు, మీరు వాళ్ళను కూడా పట్టుకోండి అని చెప్తోంది ఆవిడ. అంటే ఈ గనుల శాఖలో జరిగిన దీంట్లో వెంకటరెడ్డి ఒక్కడే కాదు, సరే వాళ్ళ అన్నగారి గురించి చెప్తూ కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే పెద్దిరెడ్డి కావచ్చు, వాళ్ళను కూడా పట్టుకోండి, ఎవరిని వదలొద్దు అంటుంది ఆవిడ. ఇవాళ తీగలాగారు, డొంక కదులుతుంది, ఆ డొంక కదలటానికి సూత్రధారి ఎవరో తెలుసుకోండి అంటుంది. 2566 కోట్లని ప్రభుత్వం ఇవాళ చెప్తోందండి. 2566 కోట్లేనా? మనకు సందేహం వస్తుంది. అన్నీ కూడా 1000 కోట్లు ఉంటాయి కదా, మరి 2566 ఏంటి? చీపుగా లేదు వినటానికి కూడా. చీప్ అంటారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా చిన్న చిన్న అంకెలు చెప్తే వినటానికి కూడా బాగోట్లా. మనకంటే చెవులకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చెవుల్లో మనం ఒక కవిత్వం విన్నాం అనుకోండి, ఒక పద్యం పాడుతుంటే వింటే తేనె పోసుకున్నట్టు ఉంటుంది అంటారు. అంటే అంతలాగా, అంత స్వీట్గా. అలాగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకునేటప్పుడు, ఆయన అవినీతి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇట్లా 2000 కోట్లు, 2500 కోట్లు ఇలా చిన్న చిన్న అమౌంట్స్ చెప్పి ఆయన ప్రతిష్టను మీరు దిగజార్చకూడదు. అంటే 500 కోట్లు అని చెప్పి. 500 కూడా చాలా చిన్నది మేడం, ఇంకా చాలా వెళ్ళండి. అంటే ఎంత ఎక్కువ ఉంటే ఆయన ప్రతిష్ట అంత గొప్పదన్నమాట. 100,000, 1000 కాకుండా 1,00,000 కోట్లు అంటే మీకు 1,00,000 కోట్లు ఎలాగ మద్యం కుంభకోణంలో సంపాదించుకున్నాడు, కనీసం 1000 కోట్లు డెఫినెట్గా ఈయన సంపాదించుకుని ఉంటాడు. నెంబర్ మనకు తెలీదు, ఇంకా బయటకు వస్తాయి ఒక్కొక్కటి. ఏది ఏమైనా ఇవాళ షర్మిల మాట్లాడిన దాంట్లో ఆవిడ పేరు ఎందుకు చెప్పలేదు అనేది మనకు ఆ సస్పెన్స్ ఇంకా అలాగే ఉంది. ఎందుకంటే అసలు షర్మిల అన్నగారి పేరు చెప్పకుండా ఏ విషయాన్ని బయట పెట్టదు ఆవిడ. నిజాలు ఉన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఇవాళ మొదటిసారి ఆవిడ అన్నగారి పేరు చెప్పలేకపోయింది. ఎందుకని మనకు తెలియదు. ఇక్కడ ఏంటి అనేది మనకు విషయం బయటకు రావాలి. రెండు ఏది ఏమైనా కూడా మీరు ఎక్కడ ఏది కదిలినా కూడా దానికి ఆ తీగ వెళ్ళి చుట్టుకునేది ఎవరికండి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. సో మొత్తానికైతే తీగ దొరికింది కాబట్టి డొంక కదిలే పరిస్థితులు ఇంకా త్వరలోనే ఉన్నాయి, కదులుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చండి. కానీ అది ఎన్ని వేల కోట్లు అనేది ఇంకా బయటపడాలి పూర్తిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే గనుల శాఖ డైరెక్టర్ అయితే వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత మరి తానే చేశాడా, లేకపోతే తన వెనకాల ఎవరున్నారా అని చెప్పేసి పేరు చెప్పకుండానే షర్మిల గారు అన్ని మాట్లాడుతున్నారు. ఇంకా తీగ అయితే దొరికింది, మరి ఇంకా డొంక కదలాలి అన్నట్టు తను మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? అంటే ఆమె అంటున్న పేరు ఎవరిదై ఉంటుంది అసలు? ఇంకెవరండి, ఆవిడ డైరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకో ఎప్పుడూ డైరెక్ట్గా తిడుతుంది ఆవిడ భయపడదు. అన్నగారిని తిట్టడంలో షర్మిల సిద్ధాస్తురాలు, ఆవిడకి ఏ మొహమాటం ఉండదు. మరి ఎందుకని ఈ గనుల శాఖ వ్యవహారంలో, అంటే దీన్ని ఏమంటారు, ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం ఆవిడ పేరు చెప్పలా. ఆ సూత్రధారి ఎవరో కనుక్కోండి, ఏ ప్యాలెస్లో ఉన్నాడో అందరికీ తెలుసు ఆల్రెడీ. అంటే పాత్రధారి వెంకటరెడ్డి, సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు, అతన్ని పట్టుకోండి అంటుంది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోండి అని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వెంకటరెడ్డి ఏం చేశాడు? మామూలుగా కాదు కదండి, మీకు తెలుసు.